తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కోమరయ్య పోరాట స్ఫూర్తిని మనమంతా పుణికిపుచ్చుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జనగాం ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వరరెడ్డి అన్నారు. ఆయన పోరాట స్ఫూర్తితోనే తొలి దశ మరిదశ ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కోమరయ్య 78వ వర్ధంతి సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొని దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం నవాబులకు ఎదురొడ్డి నిలిచిన దొడ్డి కొమరయ్యను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. జనగామ జిల్లా వాసి అయిన దొడ్డి కొమరయ్య విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో దొడ్డి కొమరయ్య వర్ధంతి జయంతులను మరింత ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. అమరుడు దొడ్డి కొమరయ్య గారి విగ్రహావిష్కరణ చేసుకుని ఆనాడు నల్గొండ జిల్లాలో ఉన్న ఈ జనగామ తాలూకాలో ఈ యొక్క తెలంగాణ సాయుధ పోరాటానికి మొట్టమొదటిగా ఉండేది దొడ్డి కొమరయ్య. మన కుటుంబం మల్లయ్య గారు కానీ తల్లిదండ్రులు కానీ ఆనాడున్న పరిస్థితులకు వ్యతిరేకంగా ఒక ర్యాలీ తీస్తే ర్యాలీలో విష్ణు రామచంద్రారెడ్డి అనే క్రూరుడు ఒక్కొక్క వ్యక్తిత్వంతో అతన్ని ఆధారపడి పెట్టుకున్నాడు. కానీ అదే అమరత్వం 4,000 మంది చనిపోవడానికి అదే స్ఫూర్తి అయింది. ఆ 4,000 మంది చనిపోయిన తర్వాత వచ్చిన ఆనాడు 1956 నుంచి 51 జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం వహిస్తే మొట్టమొదటి దొడ్డి కొమరయ్య ఆయన ఎవరు కూడా మర్చిపోలేదు. ఆ దొడ్డి కొమరయ్య అమరత్వం కానీ స్ఫూర్తి కానీ తదనంతరం జరిగిన ఈ ప్రాంతంలో జరిగిన